ఈ వీడియోలో టొవినో థామస్ అండ్ కృతి శెట్టి లీడ్ రోల్స్‌లో నటించిన 'ఏఆర్ఎం' మూవీ ఎలా ఉంది? ఈ వీకెండ్‌కి థియేటర్స్‌లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. థియేటర్ రివ్యూస్‌తో పాటు ఇప్పుడు ఓటీటీ మూవీ రివ్యూస్ కూడా ఫాస్ట్‌గా ఇస్తున్నాం. మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. కమింగ్ టు ద స్టోరీ లైన్, అజయన్ ఒక ఎలక్ట్రీషియన్. వాళ్ళ తాతగారు ఒక దొంగ అవ్వడం వల్ల ఆ ఊర్లో ఏ దొంగతనం జరిగినా ఇతన్నే అనుమానిస్తారు. ఇతను అదే ఊర్లో ఉంటున్న జమీందారు గారి కూతురు లక్ష్మితో ప్రేమలో పడతాడు. ఇలాంటి టైంలో మనోడికి ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చి పడుతుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటి? దాని నుండి బయటపడ్డాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్, టొవినో థామస్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ చిన్నదే అయినా మిగతా 2 క్యారెక్టర్స్‌లో ఆయన పర్ఫార్మెన్స్‌తో పేకాట ఆడేశాడు. సినిమానంతా తన షోల్డర్స్ మీద క్యారీ చేశాడు అనడంలో ఎటువంటి ఎగ్జాగరేషన్ లేదు. బీజీఎం అండ్ సాంగ్స్ ఆర్ ద మేజర్ హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. బీజీఎం మూవీ టోన్‌కి తగ్గట్టు ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని మేజర్ సీక్వెన్సెస్ దగ్గర అదిరిపోయింది. సాంగ్స్ కూడా సినిమాకి స్పీడ్ బ్రేకర్స్‌లా కాకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోతాయి. ఒక లవ్ సాంగ్‌ని బాగా పిక్చరైజ్ చేశారు. సినిమాటోగ్రఫీ ఈస్ ఆల్సో గుడ్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి కావాల్సిన ఫ్రేమ్స్ అండ్ యాంగిల్స్ బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రియల్లీ గుడ్. మంచి రిచ్ లుక్‌ని తీసుకొచ్చారు సినిమాకి. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ అనదర్ మేజర్ హైలైట్. ఆ కాలంలో ఉండే యుద్ధ విధులని బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. అండ్ అవి పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుండింది. డైరెక్షన్ కొన్ని పార్ట్స్‌లో బాగుండింది. స్టార్టింగ్ పోర్షన్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌లో ఇట్స్ రియల్లీ గుడ్. కమింగ్ టు ద నెగటివ్స్, వీక్ క్యారెక్టర్ రైటింగ్. ఇది ఒక క్యారెక్టర్ చుట్టూ జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా. అలా అని మెయిన్ లీడ్‌కి మాత్రమే మంచి క్యారెక్టరైజేషన్ ఇస్తాం, మిగతా వాళ్ళకి ఒక ప్రాపర్ క్యారెక్టర్ రైటింగ్ ఉండదు అంటే ఎలా? ఆ క్యారెక్టర్ సరిగ్గా లేకపోవడం వల్ల సినిమాలో ఎన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నా మనం వాటికి కనెక్ట్ అవ్వలేం. ఎస్పెషల్లీ మదర్ అండ్ సన్ సీన్‌కి గుండెలు పిండేసేలా తీసే ఛాన్స్ ఉండింది. బట్ అది జరగలేదు. ఇలాంటి పీరియాడిక్ డ్రామాస్‌కి మెయిన్‌గా బాగుండాల్సింది స్క్రీన్ ప్లే. బట్ ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్‌గా, ఎక్కడ కూడా ఒక హై మూవ్‌మెంట్ లేకుండా ఉంటుంది. ఒక్క ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ మినహాయించి మిగతా సీన్స్ అంతా బాగా ఓవర్ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ పరంగా ఎవరికీ కూడా అంతగా ఇంపాక్ట్ చూపించే రోల్స్ పడలేదు. ఆఖరికి కృతి శెట్టికి కూడా లవ్ పోర్షన్స్ వరకే వాడుకొని వదిలేశారు. అట్లీస్ట్ తనకైనా ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ రాయాల్సింది. ఓవరాల్ గా చెప్పాలంటే విత్ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ బిలో యావరేజ్ సెకండ్ హాఫ్, ఇట్స్ అ బిలో యావరేజ్ పీరియాడిక్ డ్రామా. అలా వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి. మళ్ళీ రేపు 7 AM కి మత్తు వదలరా రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.